ఫ్రెండ్స్ ఈరోజైతే సూపర్ డైలాగ్ తోటి ఈ వీడియో అయితే చేసిన. చాలా అమేజింగ్‌గా నాకైతే బాగా నచ్చింది. మెయిన్ ఈ టెక్స్ట్‌కి, ఈ యానిమేషన్‌కి చాలా టైం పోయింది నాకు. యానిమేషన్ అంటే లిరికల్‌కి ఓకే. నో ప్రాబ్లమ్. మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ డే కాలేజ్ ముందు నిలబడి నేను ఇంజనీర్ అవుతానని హ్యాపీగా ఫీల్ అయిన క్షణాలు మర్చిపోలేను. దమ్ముకుంటాను మంతగానే కాలేజ్ ఎక్కడ సినిమాకి వెళ్ళాను. అరీస్ అని ఒకేసారి 4th ఇయర్ లో క్లియర్ చేశాను. ఎస్, నేను ఇంజనీర్ అయిపోయాను అనుకున్నాను. కానీ అలాగే 10 లక్షల మంది ఉన్నారు. అందులో 10,000 మంది నిజంగా జీనియస్ ఉద్యోగం వాళ్ళని వెతుకుంటూ వస్తుంది. మందికి సొంత కంపెనీలు ఉంటాయి. నేను మిగిలిన మెజారిటీ కేటగిరీ. అదేంటంటే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. వీలుంటే చెక్ చేసేయండి. ఓకే. డెఫినెట్లీ మీ ఫోటోతో అయితే చెయ్యండి, బాగుంటుంది. నేనైతే అనుకుంటున్నా. స్పెషల్‌గా అయితే బీటెక్ చేసే వాళ్ళది 100% చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. ఎవరికైనా సెట్ అయిపోతుంది. మీరు వీలుంటే ట్రై చేసుకోవచ్చు. వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలని అట్లా ఏమి ఉండదు కానీ ట్రై చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఒక ఫాంట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకో ఫాంట్ లాస్ట్‌లో ఒక టైంలో యాడ్ చేసిన. ఆ ఫాంట్ చాలాసార్లు యూజ్ చేసిన, లేకపోయినా నో ప్రాబ్లమ్. కానీ ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంతకుముందు ఒక 3 వీడియోస్‌లో చేసిన. ఉంటే మంచిది, లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే 1-2 డేస్ బ్యాక్ వీడియో చేసిన. ఆ వీడియోస్‌లో చూడండి, మీకు తెలిసిపోతుంది. నేను చెప్తూనే ఉంటాను. వీలుంటే ట్రై చేయండి. ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తాను. ఇందులో ఒక్క పీఎన్‌జీ కూడా ఉండదు. మీరు డెమోలో చూశారు, చాలా పీఎన్‌జీస్ అయితే ఉన్నాయి. కానీ ఇందులో ఎందుకు పెట్టలేదంటే అది 5 ఎంబీ కంటే చాలా ఎక్కువ పోతుంది కాబట్టి పీఎన్‌జీస్ కోసం నేను సెపరేట్‌గా మీకు ఇచ్చాను. లింక్ అయితే ఇచ్చాను. మీకు నచ్చిన ఎలాగైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందో అవి మీరు మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. అది నేను ఒక 2-3 యాడ్ చేసి కూడా చూపిస్తాను. ఓకే. స్టార్ట్. మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే 48 లేయర్స్ అయితే ఉన్నాయి. లిరికల్ ఇందులో మొత్తం లిరికల్‌ది 47 లేయర్స్ ఉన్నాయి. ఓకే. పీఎన్‌జీ మొత్తం అవి 60-70 వరకు పోతది. ఈ స్టార్టింగ్‌లో కాలేజ్ అనేది నేను ఒక కాలేజ్ పీఎన్‌జీ కూడా ఉండేది నా దగ్గర. అది నేను చూపిస్తానులే. నేను డిస్క్రిప్షన్‌లో మాక్సిమం అన్నీ కవర్ చేసేసినాలే కానీ ఇప్పుడు ఈ పీఎన్‌జీ ఉంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొస్తున్నా. కొంచెం టైం అయితే పడుతుంది. కానీ డోంట్ వరీ, మీరు ట్రై చేయండి. లేకపోతే లిరికల్ అలాగే పెడదామని అనుకుంటే నో ప్రాబ్లమ్. అది కూడా చాలా బెస్టే. ఓకే. దీని సైజ్ కొంచెం తక్కువ చేస్తున్నా. మధ్యలో పెడుతున్నాను ఇలా. ఓకే. మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. మీరు చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. మీకు ఎలాగైతే పర్ఫెక్ట్‌గా నచ్చుతుందో అలా, మీకు ఎలా కంఫర్ట్ అయితే ఉంటుందో అలా. ఓకే. ఇలా అయితే మీకు అది మీనింగ్ బట్టే ఉంటది పీఎన్‌జీస్ అన్నీ. కొన్ని పీఎన్‌జీస్ బాగానే ఉంటది కాబట్టి ఆ మీనింగ్ బట్టి మాత్రం పీఎన్‌జీ అయితే మీరు ఆ లిరికల్ మధ్యలో పెట్టుకోండి, బాగా లుక్ అయితే కనిపిస్తది. ఓకే. ఈ కొన్ని ఉన్నాయి సీక్రెట్ పీఎన్‌జీ ఒక 2 ఉన్నాయి. మిగతాదన్నీ రిమూవ్ చేసినా. ఎందుకంటే దానికి చాలా ప్రాబ్లమ్ వచ్చింది నాకు. మళ్ళీ అందరికీ ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ కాదు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వద్దాం. ఎక్కడంటే లాస్ట్‌లో లిరిక్స్ అయితే 17 సెకండ్ దగ్గర స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొన్ని ఫోటోస్ యాడ్ చేద్దాం. అవి నేను చూపిస్తానులే కానీ. ఒక్క ఫోటో మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎక్కడంటే నేను మిగిలిన కేటగరీ అని ఉంటది కదా. ఇది మాత్రం డెఫినెట్ అయితే ఇందులో మధ్యలో మాత్రం ఒక ఫోటో యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తా, ఒక నిమిషం. సైజ్ తక్కువ చేసిన. కొంచెం పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ ఉండేలాగా ట్రై చేయండి. పని ఇక్కడ నుంచి నేను ఎఫెక్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఒక 2-3 ఫోటోస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసిన. సెకండ్ ఇంకో ఫోటో. ఒక 4 ఫోటోసే యాడ్ చేస్తాం. మిగతాది మీరు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది మీకు. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసిన, ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి సేమ్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లో ఇక్కడ ర్యాండమ్ అని ఒకటి ఉంటది. ప్రీసెట్ టీఎం అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. దీన్ని మనం జూమ్ చేద్దాం. ఓకే. దీన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఒక 600 చేసుకోండి. ఇలా వస్తది. ఎండింగ్‌లో 50 ఉంటది కాబట్టి ఇంకో కీ ఫ్రేమ్ దగ్గర దాన్నైతే ఒక 15 చేసుకోండి. దీన్ని కాపీ చేద్దాం. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో ఇలా. ఓకే. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ఇప్పుడు వదిలేసిన ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ర్యాండమ్ ఉంటది. ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ ఉంది కదా, సేమ్ ర్యాండమ్. ఓకే. దాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇదైతే 25 ఉంటది. దాన్నైతే ఒక 50 చేసుకోండి చాలు, అంతే. దీన్ని కాపీ చేసి
మిగతా ఫొటోస్‌కి కాపీ పేస్ట్ ఇలా. అయితే మీ వీడియో అయితే రెడీ అయిపోతది. ఫోటోస్ మాత్రం కొంచెం ఎక్కువ అవుతది కాబట్టి ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. నేను కొంచెం తక్కువనే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి.